కాలకత్తా రేసులు మాన్సూన్ మీటింగ్ 7వ రోజు బుధవారం 10 సెప్టెంబర్ 2025న వర్షాకాలం యొక్క ఉత్సాహంతో కాలకత్తా రేసులు మరో అద్భుతమైన రోజుకు సిద్ధంగా ఉన్నాయి. బుధవారం సెప్టెంబర్ 10, 2025న రాయల్ కాలకత్తా టర్ఫ్ క్లబ్ RCTC వద్ద మాన్సూన్ మీటింగ్ తన 7వ రోజును ఘనంగా నిర్వహించబోతోంది. మాన్సూన్ మీటింగ్ పరిచయం. చారిత్రక వారసత్వం. కాలకత్తా రేసులు భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన ప్రతిష్టాత్మకమైన గుర్రపు రేసుల సమాహారం. శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. ప్రత్యేకమైన మాన్సూన్ 2025 మాన్సూన్ మీటింగ్ 7వ రోజు ప్రత్యేకంగా రూపొందించిన రేసులు ఉత్కంఠభరితమైన పందేలు మరియు అసాధారణమైన ప్రదర్శనలతో నిండి ఉంది. రేస్ ఫీల్డ్ అద్భుతం. రాయల్ కాలకత్తా టర్ఫ్ క్లబ్ యొక్క విశాలమైన ట్రాక్ 1200 నుండి 2000 మీటర్ల దూరాల వరకు సాగే రేసులకు అనుకూలం. ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. మొదటి రేసు ది ఇమ్మాక్యులేట్ హ్యాండిక్యాప్. ప్రారంభ ఉత్సాహం. సమయం 1:45 PM. దూరం 1100 మీటర్లు. రేస్ రేటింగ్ RT 1 నుండి 26. చిన్న దూరపు రేసు అయినందున వేగవంతమైన ప్రారంభం మరియు ముగింపు కోసం ఇది గుర్రాలకు గట్టి పరీక్ష. విస్పులు నిషేధం. అదనపు వెయిటు పరిమితులు లేకుండా గుర్రాలు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ప్రారంభ రేసు రోజుకు సరైన టోన్ను సెట్ చేస్తుంది. మొదటి నుండే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. రెండవ రేసు ది అరైజ్జో హ్యాండిక్యాప్. పోటీ మధ్యమం. సమయం 2:15 PM. దూరం 1800 మీటర్లు. రేటింగ్ వర్గం. రేటింగ్ RT 1 నుండి 46. ఈ రేసు మధ్య దూరపు గుర్రాలకు సరిపోతుంది. ఇది వేగం మరియు ఓర్పు రెండింటినీ కోరుతుంది. సహజమైన సవాళ్లు. మాన్సూన్ వాతావరణం, ముఖ్యంగా గాలి పరిస్థితులు గుర్రాల పనితీరుపై ప్రభావం చూపగలవు. ఈ రేసును మరింత సవాలుగా మారుస్తాయి. మూడవ రేసు ది ఎక్సెప్షన్ హ్యాండిక్యాప్. ఓర్పు పరీక్ష. సమయం 2:45 PM. దూరం 2000 మీటర్లు. రేటింగ్ RT 41 నుండి 86. ఇది గుర్రాలు మరియు జాకీల ఓర్పు, వ్యూహానికి కీలకమైన పరీక్షను అందిస్తుంది. శక్తివంతమైన గుర్రాలు. ఈ రేసులో పాల్గొనే గుర్రాలు అసాధారణమైన శక్తి, నిలకడలకు ప్రసిద్ధి చెందాయి. తీవ్రమైన పోటీని అందిస్తాయి. గట్టి పోటీ. ప్రతి గుర్రం విజయం కోసం పోరాడుతుంది. ఇది ప్రేక్షకులకు మరుపులేని దృశ్యాన్ని అందిస్తుంది. నాలుగవ రేసు కాలకత్తా కోల్ట్స్ ట్రయల్ స్టేక్స్. భవిష్యత్తు ఛాంపియన్లు. సమయం 3:15 PM. దూరం 1400 మీటర్లు. యువ ప్రతిభ. ఈ రేసు కేవలం 3 సంవత్సరాల వయసుగల గుర్రాల కోసమే. ఇది వారి సామర్థ్యం మరియు భవిష్యత్తును అంచనా వేయడానికి ఒక వేదిక. ఆశాజనకమైన అరంగేట్రం. రేసింగ్ ప్రపంచంలో నూతన తారలు ఉద్భవించే అవకాశం అందిస్తాయి. వారి ఆరంభ కెరీర్లో ఆకర్షణీయమైన ప్రదర్శనలు అందిస్తాయి. ఐదవ రేసు ది స్టీవర్డ్స్ కప్. రోజులో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ రేసు నైపుణ్యం మరియు వ్యూహాన్ని కలగలిపిన నిజమైన రేసింగ్ ప్రదర్శనను అందిస్తుంది. రేసు సమయం 3:45 PM. దూరం 1400 మీటర్లు. అనుభవిజ్ఞుల పోటీ. 4 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసుగల గుర్రాలకు మాత్రమే. ఇక్కడ అనుభవం కీలకం. ఘనత. ఇది మాన్సూన్ మీటింగ్లో అత్యంత ఎదురుచూసే రేసులలో ఒకటి. ఇది అత్యధిక పందేలు మరియు తీవ్రమైన పోటీని ఆకర్షిస్తుంది. ఆరవ రేసు మరియు 7వ రేసులు ది సూపర్ సన్రైజ్ హ్యాండిక్యాప్ డివిజన్లు. డివిజన్ 1. వేగవంతమైన ప్రారంభం. సమయం 4:15 PM. దూరం 1200 మీటర్లు. రేటింగ్ 21 నుండి 66. ఈ రేసు వేగవంతమైన గుర్రాలకు అనుకూలం. ప్రారంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠను అందిస్తుంది. డివిజన్ 2. ముగింపు ఉత్సాహం. సమయం 4:45 PM. దూరం 1200 మీటర్లు. ఇది డేలో అంతిమ రేసుల్లో ఒకటి, కానీ ఉత్సాహంలో రాజీపడదు. విజేతను నిర్ణయించడానికి తీవ్రమైన పోటీని అందిస్తుంది. మాన్సూన్ మీటింగ్ ప్రత్యేకతలు. ట్రైనర్ విజయం. ప్రముఖ ట్రైనర్ నీలధరాష ఇప్పటికే 4వ రోజున ట్రిపుల్ విజయం సాధించారు. ఈ మీటింగ్లో తన నైపుణ్యాన్ని చాటారు. పందేలు మరియు ఉత్సాహం.
ఈ మీటింగ్ భారీ పందేలకు, ప్రేక్షకుల్లో అసాధారణమైన ఉత్సాహానికి ప్రసిద్ధి. ప్రతి రేసులోనూ నాటకీయతను జోడిస్తుంది. వాతావరణ ప్రభావం. మాన్సూన్ వర్షాలు ట్రాక్ పరిస్థితులను ప్రభావితం చేయగలవు. ఇది రేసులకు అదనపు సవాలును, ఊహించని మలుపులను ఇస్తుంది. 2025 మాన్సూన్ మీటింగ్. ఉత్సాహం, పోటీ, విజయం. రోజంతా రేసులు. ఉదయం నుండి సాయంత్రం వరకు సాగే రేసుల పండుగ ప్రతి క్షణం ఉత్సాహాన్ని నింపుతుంది. కొత్త కథలు. ప్రతి రేసులోనూ కొత్త విజేతలు, కొత్త రికార్డులు, కొత్త కథలు పుడతాయి. విజయ ఆశలు. ప్రతి గుర్రపు యజమాని, ట్రైనర్, జాకీ మరియు పందెం కట్టేవారికి విజయ ఆశలు చిగురుస్తాయి. సంబరాలు. రాయల్ కాలకత్తా టర్ఫ్ క్లబ్ వద్ద ఆనందం, ఉత్సాహం, విజయోత్సాహాల సంబరాలు మిన్నంటుతాయి. మీరు కూడా ఈ అద్భుత రేసుల భాగస్వాములవ్వండి.